హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో పాచిపెంట డ్యామ్ అండి. ఫస్ట్ కోవిల్‌కెళ్దాం. కోవిల్ దగ్గర నుంచి చాలా దగ్గర డ్యామ్ చూపిస్తాను. ఇగోండి 9 అయిపోయిందండి. ఎండ అయిపోయింది కదండీ! అందరం కారులో వచ్చేస్తున్నాం. మా అయ్య, పిల్లలు, అక్క అందరం అండి. పాచిపెంట వచ్చేసాం. పాచిపెంట సినిమా హాల్ చూపిస్తాను. రండి చూద్దాం. అగోండి శ్రీరామ టాకీస్ అని కనిపిస్తుంది కదా! అదే సినిమా హాల్ అండి. మా చిన్నప్పుడు ఇక్కడికే మూవీస్ చూడడానికి వచ్చేవాళ్ళమి. చాలా బాగుండేది. ఇప్పుడు మాత్రం కళ్యాణ మండపం చేసేసారంట. ఈ సినిమా హాల్ పక్కన అగోండి అది కనిపిస్తుంది కదా! అది దుర్గమ్మ గుడి అండి. దసరా ఇక్కడే జరుపుకుంటాం. చాలా బావుంటది. ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాం. చుట్టుపక్కల అందరూ వస్తుంటారు. ఇదిగోండి బైపాస్ రోడ్ అండి ఇది. ట్రాఫిక్ ఉంటదనేసి పాచిపెంట లోపలికి వెళ్ళకుండా సైడ్ నుంచి బైపాస్ రోడ్ నుంచి వచ్చేస్తున్నాము. నేను ఇంటర్ ఇక్కడే చదువుకున్నాను. మా కాలేజ్ చూడండి ఎంత బావుందో. చుట్టూ చెట్లు కదా! మధ్యలో మా కాలేజ్ ఉంటది. చాలా బావుంటదండి. ఈ కాలేజ్ పక్కన త్రినాథాలయం ఉంటది. వెంకటరమణ మూర్తి ఉంటది. ఇంకొక సైడు నూకాలమ్మ గుడి ఉంటది. యాత్రలు మాత్రం చాలా బాగా జరుపుకుంటారండి ఇక్కడ. ఎన్నో సార్లు నా పెళ్ళైన నుంచి రాలేదు కానీ చిన్నప్పటి నుంచి మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇగోండి కోవిలికెళ్తున్నాం కదా! కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ తీసుకుంటున్నాము. అదిగోండి పిల్లలు కారులో ఆడుతున్నారు. అభిషేకానికి సామాన్లు అన్నీ తీసుకొని కోవిలికి వచ్చేస్తున్నామండి. ఇగోండి వచ్చేసాం కోవిలికి. చాలా బాగుంది కోవిల్ మాత్రం. నా మ్యారేజ్ అవ్వకముందు మాత్రం మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత చాలా మారిందండి కోవిల్ మాత్రం. అప్పుడు మాత్రం చిన్న కోవిల్ ఎలా ఉండేది. ఇప్పుడు అన్నీ మార్చేశారు. చాలా బాగుంది. నేను మాత్రం చాలా తక్కువ మ్యారేజ్ అయిన తర్వాత రావడం. చూడండి ఇక్కడ కాలు కడుక్కోవడానికి ఉంది. మెట్లు అటువైపు నుంచి ఎక్కడానికి, ఇటువైపు నుంచి దిగడానికి. పిల్లలకి పిలుస్తున్నాం కాలు కడుక్కొని వెళ్దాం రండి అనేసి. మేము కోవిలికెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అభిషేకం అన్నీ చేయించాము. చేయించాక పిల్లలు మా అయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. మీ అక్క నేను తర్వాత వెళ్తున్నామండి. ఇదిగోండి పాచిపెంట డ్యామ్ ఇదేనండి. డ్యామ్ పేరు పెద్దగెడ్డ జలాశయం అండి. చాలా బాగుంటుంది. ఇది 20 ఇయర్స్ అనుకుంటున్నాను కట్టి. అప్పుడు స్టార్టింగ్ మాత్రం చంద్రబాబు నాయుడే స్టార్ట్ చేశారు. ఇదిగోండి డ్యాము. మా అయ్యలు అప్పటికే వెళ్ళిపోయారు. మేము నడుచుకుంటూ అక్క నేను వస్తున్నాము. ఇక్కడ చుట్టుపక్కల మాత్రం చాలా బాగుంటుంది. బైక్తో కూడా వెళ్ళిపోవచ్చు. చుట్టూ ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం బైక్తో చుట్టూ చూడొచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈ డ్యామ్ వెనకాల ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత దారగడ్డ అని ఉంటుంది. వాటర్ ఫాల్స్ అండి. చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను కూడాను. మీకు తెలిసి ఉంటే లేకపోతే తెలుసుకోండి. దారగడ్డ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా వెళ్ళడానికి. నెక్స్ట్ బొర్రాగృహ అరకు కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర పాచిపెంట నుంచి 40 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. వెళ్ళండి. ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను రండి మీకు డ్యామ్ మొత్తం. అప్పట్లో మాత్రం చాలా వరకు వాటరు ఎక్కువ ఉండేది. ఇప్పుడు సమ్మర్ కదా అందుకు వాటర్ తగ్గింది. అదే వర్షాకాలంలో అయితే మాత్రం ఫుల్ వాటర్ ఉంటుంది. మా ఊర్లో మాత్రం డ్యామ్ కట్టకముందు వాటర్ వచ్చేసేది. ఊర్లోకి కూడా వచ్చేసేది. మా పక్క ఊర్లో అయితే మునిగిపోయి కూడా మా ఊరు కొంచెం పైకొండు వాటర్ మాత్రం దగ్గర వరకు వచ్చేది కానీ ఊర్లోకి వచ్చేది కాదు. ఈ డ్యామ్ కట్టాక మా ఊరికి కూడా బ్రిడ్జి కట్టారు. బ్రిడ్జి కట్టిన నుంచి పర్వాలేదు. చాలా బాగుంది. రండి కిందకి వెళ్దాం. కింద నుంచి మీకు చాలా చూపిస్తాను. మేము మాత్రం ఇంటర్ చదువుకున్నాను చెప్పాను కదా! ఎవరి బర్త్డే అయినా ఏమైనా కూడా కేక్ కటింగ్లు కూడా ఇక్కడే జరుపుకునే వాళ్ళమండి. కేక్ కటింగ్లు ఎంజాయ్ చేసేవాళ్ళమే 2 ఇయర్స్ మాత్రం. ఇప్పుడు అవన్నీ చూస్తుంటే నాకు గుర్తొస్తుంది మా ఇంటరు అవన్నీను. అదిగోండి ఆ వాటర్ కనిపిస్తుంది కదా! అక్కడ స్నానం కూడా చేసుకునే వాళ్ళమే. ఈవినింగ్ వచ్చి స్నానం చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా బాగా. చాలా తక్కువ ఉందండి సమ్మర్ సీజన్ అవ్వడం. అదే వర్షాకాలంలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫుల్ వాటర్ అయిపోద్ది కదా! 2 గేట్లు వదులుతారు. పెద్ద పెద్ద సౌండ్లతో వాటర్ వస్తుంటే చాలా బాగుంటుంది. సమీక్ష నువ్వు అక్కడే ఉండు, నువ్వు రాకు అని అంటున్నాను. నాకే భయం వేస్తుంది. విరాట్ మాత్రం ఫ్రీగా వెళ్ళిపోతున్నాడు. పైనుంచి యోగి ఏమో వస్తానంటుంటే లేదు నువ్వు రాకు మేమే వచ్చేస్తున్నాం అనేసి చెప్పేసి వెళ్ళిపోతున్నామండి. చాలా బాగుంది కదా! ఇగోండి ఆ లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. కానీ ఎండ అయిపోయింది కదా వెళ్ళిపోదాం రండి అని మా ఆయన పిలుస్తున్నారు. సరే ఓకే అనుకొని వచ్చేసామండి. ఇగోండి ఎండగా ఉంది కదా కొంచెం సోడా డ్రింక్లు అవి తాగుదామనేసి ఆపామండి. పిల్లలకి స్నాక్స్ కూడా కొన్నామండి. తాగేసాం. సబ్జీ వాటర్ ఇవి అన్నీ తాగేసాం. పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకొని షాపింగ్ ఉందంటే అక్క మాయ పాచిపెంటలో చేస్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.